సో నిన్న అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యి మరి బెయిల్ మీద బయటకు వచ్చారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీ అన్న నిజంగా. ఎందుకు ఇన్ని సినిమాలు అల్లు అర్జున్ తీసినా కూడా ఎందుకు ఇంత ఘనంగా టార్గెట్ చేయలేదు? మరి ఎందుకో కావాలి ఇంత ఘనంగా టార్గెట్ చేసి కావాలనే జైలుకి పంపించాలి, అల్లు అర్జున్ ఒక విధిలో ఇరికించాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఎంతమంది ఎన్ని ప్లాన్ చేసినా ఏం చేసినా అల్లు అర్జున్ సార్ మాత్రం పక్కా సినిమా కోట్లలో కొట్టేయడం మాత్రం ఫిక్స్ మాత్రం. ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఇంత ఘనంగా హీరోలు చేస్తున్నారు, కానీ ఇంత ఘనంగా అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి సినిమాని ఇట్లా ఫ్లాప్ చేయాలి, అల్లు అర్జున్ తక్కువ చేయాలి, కేసు పంపించాలి, కోర్టుకి పంపించాలని విధిలో చేస్తున్నారు. కానీ ఒక్క విషయం అయ్యా, అల్లు అర్జున్ జైలుకి తీసుకెళ్లేటప్పుడు కూడా చిరునవ్వుతో వెళ్ళాడు చూసావా? ఎందుకంటే తను ఏ తప్పు చేయలేదన్న ధైర్యంతో ఉన్నాడు కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చేసాడు. కావాలని ఇరికిచ్చినట్టు అది ఎవరిని మనం పర్టికులర్ పేరు చెప్పి ఎవరిని అనలేం భయ. అది ఎవరు చేశారో వాళ్ళకి గట్టిగా వాళ్ళకి తెలుసు. కానీ అల్లు అర్జున్ మాత్రం ధైర్యంగా ఉన్నాడు. నేను తప్పు చేయలేదు, ఎవరినేం చేయలేదు, కంపల్సరీ మళ్ళీ నేను ధైర్యంగా వస్తానని చెప్పి ధైర్యంగా ఉన్నాడు. చిరంజీవి కూడా ఎంకరేజ్ చేశాడు కాబట్టి నిజంగా చాలా అదే ఇన్ని జరిగిన సినిమాల్లో ఇంతమంది ఆర్టిస్టులు ఇంతమంది వెళ్ళారు, ఎప్పుడు ఇంత ఘనంగా టార్గెట్ చేయండి. అల్లు అర్జున్ టార్గెట్ చేసి ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా హిట్ అయితే ఫ్యాన్స్ ఎక్కువైపోతారు, ఒక్కొక్కరు భయపడి అట్లా చేస్తున్నారు. ఎంతమంది ఏమి చేసినా అల్లు అర్జున్ సినిమాలు తీస్తా, పుష్ప3 కూడా తీస్తున్నాడు, ఒక్కొక్కరు చవట్లు పట్టాలి ఇంకా అంతే. పవన్ కళ్యాణ్ అంటారు కానీ ఏం చేయలేరు భయ, అది ఎవరు ఏం చేయలేరు. అల్లు అర్జున్ సరికి తెలుసు నేను ఏ తప్పు చేయలేదు, ఏం చేయలేదని నమ్మకం ఉంటాడు. పక్క మళ్ళీ పుష్ప3 తీస్తాడు, ఒక్కొక్కరు చవట్లు బట్టి చించుకొని పోయినా కూడా మళ్ళీ తీస్తాడు, పుష్ప3 హిట్ అయిపోతుంది అంతే.